కాదు. ఎందుకంటే ఎందుకని మీకు తెలియాలంటే హార్ట్ అటాక్ రావడానికి కారణం తెలుసుకోవాలి. గుండె శరీరానికి సప్లై చేస్తుందా లేదా? ఎస్ ఆర్ నో? మరి గుండెకి ఎవరు సప్లై చేయాలి? అదే సప్లై చేసుకుంటుంది. దేని ద్వారా? కరోనరీ ఆర్టరీ అనే దాని ద్వారా సప్లై చేసుకున్నప్పుడు ఏదైనా బ్లాక్ వస్తే వచ్చేదానే హార్ట్ అటాక్. ఇక్కడ ఏమైంది? గుండెకే సరిగ్గా సప్లై రావట్లేదు. పునీత్ రాజ్ కుమార్ ఏం చేశాడు? 1 కిలోమీటర్ నడుచుకుంటూ పోయినాడు. దగ్గర విక్రమ్ హాస్పిటల్ ఉంటే 1 కిలోమీటర్ నడుచుకుంటూ పోయాడు. ఏమైంది? కాదుల సందు లేదు, మెడకోడోలు, దానికే సరిగ్గా సప్లై వస్తలేదు. ఎవరికి? గుండెకు. అదే దానికే వశమైతే లేదు, ఏది పోతలేదు, దానికే వస్తలేదు. శరీరం మొత్తానికి ఎట్లా సప్లై చేస్తుంది అది? డుష్యూ డుష్యూ డుష్యూ. అందు గురించి హార్ట్ అటాక్ వచ్చిన వాడిని నడిపించకండి. అమ్మ అంబులెన్స్ ఇక్కడే ఉందని నడిపించకండి. పడుకోబెట్టకండి, నిల్చోబెట్టకండి, ఓన్లీ కూర్చోబెట్టి. రెండవది టాబ్లెట్ రాసుకోండి. ఫస్ట్ తీసుకోవాల్సిన టాబ్లెట్ పేరు ఏంటంటే టాబ్లెట్ డిస్ప్రిన్. డిస్ప్రిన్, DISPRIN, డిస్ప్రిన్. ఇట్ మేక్స్ ద బ్లడ్ డైల్యూటెడ్. ఇది రక్తాన్ని పల్చగా చేస్తుంది. ఇది ఏం చేస్తుంది నాన్న? రక్తాన్ని పల్చగా చేస్తుంది. సరే, ఎకోస్ప్రిన్, ఆస్ప్రిన్ ఒకటేనా సార్? 3 ఒకటే, కానీ ఇమీడియట్లీ వాడాల్సింది డిస్ప్రిన్. డిస్పర్సబుల్ ఆస్ప్రిన్ టాబ్లెట్. ఇమ్మీడియట్ గా పనిచేయాలంటే డిస్ప్రిన్ వాడాలి. 12 గంటల టైం తీసుకోవాలంటే ఎకోస్ప్రిన్ వాడాలి. ఆస్ప్రిన్ అస్సలు వాడద్దు, ఎందుకంటే అది డైరెక్ట్ యాసిడ్. ఆస్ప్రిన్ వాడకండి. ఆస్ప్రిన్ వాడితే తప్పనిసరి మీరు నార్మల్ వాటికి ఎప్పుడైనా మీరు ఏది మెడికల్ షాప్ పోయి ఆస్ప్రిన్ తీసుకున్నప్పుడు దాంతో పాటు ఒక డైజిన్ కూడా తీసుకోండి. ఎందుకంటే అది అసిటైల్ సాలిసిలిక్ యాసిడ్, అది పోయి లోపల ఉండే వెళ్ళిపోతుంది. అయితే ఎకోస్ప్రిన్ కార్డియాలజిస్టులు ఏం చేస్తారంటే హార్ట్ పేషెంట్ కి ఎకోస్ప్రిన్ రాస్తారు. ఎకోస్ప్రిన్ ఫుల్ ఫామ్ ఏంటి? ఎంటరిక్ కోటెడ్ ఆస్ప్రిన్. అంటే లోపలికి పోయి డైజెస్ట్ అయ్యి పని చేసే టాబ్లెట్ ఎకోస్ప్రిన్. అది టైం పడుతుంది. ఇమీడియట్లీ పనిచేయాలంటే ఏమయ్యాలి? డిస్ప్రిన్. అది ఏం చేస్తుంది? రక్తాన్ని పల్చగా. రక్తాన్ని పల్చగా చేస్తే లాభం ఏంది? ఫ్రీగా ఫ్లో. సెకండ్ టాబ్లెట్ రాసుకోండి. టాబ్లెట్ సార్బిట్రేట్. సార్బిట, SORBITARATE, సార్బిటరేట్. సార్బిటరేట్ దేని కింద పెట్టాలి? కీప్ అండర్ ద టంగ్, నాలుగు కింద పెట్టండి. SORBITARATE, ఇది దేని కింద పెట్టాలి? నాలుగు. ఇదేం చేస్తుంది నాన్న? రక్తనాళాల్ని వెడల్పు చేస్తుంది. ఇట్ విల్ మేక్ ద బ్లడ్ వెజల్స్ డైలేటెడ్. రక్తనాళాల్ని వెడల్పు చేస్తుంది. మనకి ఏ రక్తనాళం వెడల్పు కావాలి? కరోనరీ, ఏదైతే హార్ట్ సప్లై చేస్తుందో ఈ టాబ్లెట్ నాలుగు కింద పెట్టగానే కరోనరీ ఆర్టరీ వెడల్పు అవుతుంది. ఆ బ్లాక్ పక్కకు పోతుంది. గుండెకు అవసరమైన రక్తము పోతుంది. ఆ క్షణానికి వాడు బతుకుతాడు. ఈ 2 టాబ్లెట్లు వేసి వాడిని కూర్చోబెట్టి ఆసుపత్రికి పంపిస్తే 90% మీ కళ్ళ ముందర ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చిన వాడు బతికే అవకాశాలు ఉంటాయి. ఓకేనా?